మళ్ళీ దంచుతున్న ఎండలు. నిజమే దంచుతున్నాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి కొంత హైదరాబాద్లో అయితే వర్షం పడ్డది. మరి ఇంకా వేరే వేరే ఏమైనా డిస్ట్రిక్ట్లలో ఎక్కడెక్కడ వర్షం పడ్డదో ఒకసారి కామెంట్లో రాయండి మీరు కూడా. 10 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలట. 194 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. ఉత్తర తెలంగాణ జిల్లాలోనే అధిక ప్రభావం. హైదరాబాద్లోను 9 మండలాల్లో హీట్ వేవ్స్. రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ అంట. అసలు ఇప్పటికే తొలకరి వానల్లో విత్తనాలు నాటాలి. పత్తి విత్తనాలు రకరకాల ఇప్పుడు నారు కూడా రావాలి. ఇప్పుడు నారు ఏది నారు నాటకపోయినా వరి ఆ నారు రావాలి, నాట్లేనికి రావాలి. ఇంతవరకు అది నారే పోయలే. నేను కూడా కనుక్కున్నా, రైతులు నారు పోయలేదు, కొందరు ఇత్తనాలు నాటాను ఏది వర్షం వస్తుందేమని. కొందరు ఏం చేస్తారంటే రైతులు, మా సైడ్ ఉంది, మా ఉమ్మడి పాలమూరు సైడు, కొన్ని మా నాగర్ కర్నూలు అటు సైడ్ కొన్ని డిస్టిక్లలో ఏం చేస్తారంటే వర్షాలు పడక ముందుకే ఒట్టి పొలంలోనే పత్తి విత్తనాలు నాటుతారు. ఒట్టి పొలంలోనే నాటుతారు. వర్షం పడితే అవి మొలకెత్తుతాయి. కానీ ఇంకో ప్రమాదం ఏంటంటే అవి ఆ వేడికి కూడా పోయే ప్రమాదం ఉంటుంది, వర్షం చాలా రోజులు పడకపోతే కూడా. అట్లా ముందే విత్తనాలు పెట్టి అట్లా నష్టపోయిన వాళ్ళు, వర్షాలు పడతలేవు కదా, అట్లా కూడా జరిగింది. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువైంది. దక్షిణాది జిల్లాలోకి ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినా మరింత విస్తరించకపోవడం, వాతావరణం చల్లబడేందుకు సరైన వాతావరణ పరిస్థితి లేకపోవడంతో జూన్ చివరి వారానికి వచ్చిన హీట్ వేవ్స్ ప్రభావం తగ్గడం లేదు. శనివారం 194 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మరో 96 మండలాల్లోనూ వడగాల్పులు వీయడంతో మొత్తంగా 290 మండలాల్లో ఎండ మంటతో జనం అల్లాడారు. నిన్నైతే ఘోరంగా కొట్టింది ఎండ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా వెల్లడించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని 24 మండలాల్లో సివియర్ హీట్ వేవ్స్ నమోదైనాయంట. ఇట్లా ఈ వాతావరణ మార్పులకు కూడా మన పనితనమే, మన అద్భుతమైన పనితనం. ఎక్కడికక్కడ చెట్లు నరకుడు, పుట్టలు అదే గుట్టలను పేల్చుడు, క్రషర్లు పెట్టి బాంబులు పెట్టి, మన పనితనమే. మనం చేయడం వల్లనే కదా ఇట్లా జరిగింది. ఏం లాభం? చెట్ల వల్ల, వాతావరణం వల్ల చాలా పెద్ద ఉంది వార్త, అయినా చదువుదాం. సిద్దిపేటలోని 14 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 13, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 12 చొప్పున మండలాలు, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో 11 చొప్పున మండలాలు, ఆసిఫాబాద్ జిల్లాలోని 10 మండలాల్లో సివియర్ హీట్ వేవ్స్ రికార్డ్ అయినాయంట. ఆదిలాబాద్లో 9 అంట, హన్మకొండలో 8, మెదక్లో 8, సిరిసిల్లో 8, సూర్యాపేటలోని 6 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. ఇటు హైదరాబాద్ సిటీలోనూ వడగాల్పులు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని 4 మండలాల్లో సాధారణ, 5 మండలాల్లో సివియర్ హీట్ వేవ్స్ పరిస్థితులు ఉన్నాయని TGDPS డేటా స్పష్టం చేసింది. అయితే పొద్దంతా ఎండగొట్టిన సాయంత్రం సమయంలో మాత్రం ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి. నిన్న అట్లే జరిగింది. 44 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్లంట. జూన్ 2వ వారం దాటితే ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోతాయి. నీరుడు ఈ పాటికి అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. నీరుడు ఇదే టైంకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలే కావడం గమనార్హం. కానీ ఈ ఏడాది మాత్రం ఉపశమనం కనిపించడం లేదు. 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు చేరువలో రికార్డ్ అవుతున్నాయి. 26 జిల్లాల్లో టెంపరేచర్లు ఆరెంజ్ జోన్లోనే నమోదయ్యాయి. అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 10 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు నమోదయ్యాయి. శనివారం అత్యధికంగా ఆదిలాబాద్లో 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. జగిత్యాల జిల్లా పూడూరు, మంచిర్యాల జిల్లా వెల్గనూరు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులలో 43.4 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, మెదక్ జిల్లా కాగజ్ మద్దూరులో 43.3, కరీంనగర్ జిల్లా వెదురుగట్టులో 43.2, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో. ఏంది ఇది? ఈ జూన్ ఇవాళ 21. అసలు అంత డిగ్రీ టెంపరేచర్ ఉండడం ఏందో అర్థం చేసుకోండి మీరు. ఎల్నినో ప్రభావం అంట. జూన్లో కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంటే ఏంది? వాతావరణం ఎక్కడ పోతుంది, ఏం కథనో అర్థం చేసుకోవాలి. ఆ పాపం మనదే, మనమే ముద్దాడినాం ఆ పాపాన్ని. ఎస్, ఎక్కడవే? సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 7 జిల్లాలోనూ 42 డిగ్రీలకు పైగా
6 జిల్లాల్లోనూ 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదాయి. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు మళ్ళీ 40 డిగ్రీల మార్కును దాటుతున్నాయి. వారం రోజులుగా 40 లోపే నమోదైనా మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్నాయి. అత్యధికంగా కొంపల్లి, నిజాంపేటలో 40.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మేడ్చల్లో 40.7, కీసర్లో 40.7, దుండిగల్లో 40.6, 40కి మించి తగ్గలే ఎక్కడ. ఏది నిన్నటి ఉష్ణోగ్రతలు ఇవన్నీ. చింతల్, ముషీరాబాద్, తార్నాక, యూసఫ్ కూడా, ఖైరతాబాద్, ఉప్పల్లో 40. ఏం మనం బతకలే ఇట్లయితే. రేపటి నుంచి భారీ వర్షాలు. రాష్ట్రంలో ఆదివారం కూడా హీట్ వేవ్స్ కొనసాగుతాయని, సాయంత్రం తేలికపాటి వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది. అయితే సోమవారం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం నుంచి 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వీళ్ళు చెప్పినప్పుడు వడవు ఒకసారి నిజంగా అట్లా ఉంటుంది. మిగతా రాష్ట్రమంతా మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈదుగాలుల తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లోను సాయంత్రం వేళల్లో ఈదురుగాలతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రం మొత్తానికి వారం రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా 12 రోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి ఋతుపవనంలో కదలిక ఈ నెల 23 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించారు. రావాలి వానదేవుడా తొందరరా. ఏంది పంచాయతీ? రైతులు చల్లగా ఉంటేనే కదా మేము చల్లగా ఉండేది. వాళ్ళు చల్లగా లేకపోతే. కానీ మీరు చూసిండ్రా, నేను ఈ డాటా మొత్తం చదువుతున్నా. హైదరాబాద్లోనే కాదు వివిధ డిస్టిక్లలో కూడా 40 డిగ్రీలకు పైననే ఉంది కానీ తగ్గలే ఉష్ణోగ్రత. అంటే ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ప్రభుత్వాలే కాదు, పౌరులుగా మనకు కూడా బాధ్యత ఉండాలి. చెట్లను నాటే బాధ్యత, ఎక్కడికక్కడ అడవులుగా నరకుడు, మనకు బాధ్యత ఉండాలి. ప్రతిదీ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కాదు, మనకు కూడా 100% బాధ్యత ఉండాలి. ఈ పాపానికి మనం కారణం కాదా? ఎస్ 100% ప్రభుత్వాలు కారణం ఉన్నాయి, పాలకులు కారణం ఉన్నారు, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు కారణం ఉన్నారు, తర్వాత అందరూ ఉన్నారు, లేదంటలేను. ఇవాళ మీరు చూడండి, నేను మొన్ననో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రైతులు వర్సెస్ మైనింగ్ మాఫియా అని పోయారు. సంగారెడ్డి డిస్టిక్ జిన్నారం మండలం రాలకత్వ 5 గ్రామాలు మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. గుట్టలను పేల్చేస్తున్నారు. యవనప సొమ్ము నాకు అర్థం కాదు. యవనప సొమ్ము ప్రకృతి సిద్ధంగా ఎప్పుడో ఏర్పడినటువంటి గుట్టలను మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ఖజానా నింపుకోవడానికి కోసం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కుమ్మక్కై గుట్టలను తొలుస్తారా? ఆడ 5 గ్రామాల ప్రజలు బ్లాస్టులు పేలుస్తుంటే ఎంత దుమ్ము దూలి వస్తుంది తెలుసా? అది పోయి వరిచేనుల మీద పడుడు, రాళ్ళు పడుడు, మూగ జీవాల మీద పడుడు, భూగర్భ జలాలు తగ్గిపోవడు. ఇంకా తమాష ఏంటంటే ఇండ్లు పర్రెలు వాయడు, ఇండ్లు కూడా నిద్ర లేకపోవడు. ఆ బ్లాస్టింగ్ చేస్తే భూమి కంపిస్తుందంట. ఇంకా బాధాకరం ఏంటంటే, ఇంకా సిగ్గుచేటు ఏంటంటే, గర్భిణిలో ఉండే పిండాలకు కూడా ఏందో గుండెకి సంబంధించిన వ్యాధులు, ఆ వ్యాధులు ఈ వ్యాధులు వస్తున్నాయంట. ఎంత దరిద్రం అండి. మీరు ఏనన్నా చూడండి, నేను నిజంగా చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, బీఆర్ఎస్ టైంలో ఇది చాలా ఎక్కువైపోయి గుట్టలను, పుట్టలను, మట్టిని, ఎర్రమట్టి, ముర్రమట్టి ఏది లేదు మొత్తం దోసుకున్నారు. వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. నాకు అర్థం కాదు, మీరు ఇవన్నీ దోసుకుంటున్నారు, లాస్ట్కు మనం ఉండాలనా సావాలనా? ఇది చెప్పాలి, మీరు పాలకులు చెప్పాలి. గుట్టలను మింగితిరి, చెట్లను మింగితిరి, పుట్టలను మింగితిరి, జీవాలను బతకనియపోతిరి, మనమే ఉండాలనా లేకపోతే సావాలనా? ఏంది పరిస్థితి? పాలకులు కొంచెం సిగ్గు తెచ్చుకోండి, కొంచెం బుద్ధి తెచ్చుకొని ఆ గుట్టల్ని పుట్టల్ని కాపాడండి. చెట్లను పెంచండి, అడ్డగోలుగా చెట్లను పెంచండి. మనకు అడ్డగోలుగా అనే పదం మనకు చాలా రకాలు ఉపయోగపడుతుంది. అడ్డగోలుగా పెంచాలి. ఏడంటే ఏడ కాయలు ఉంటే ఆడ. ఇవాళ ఏంది ఈ ఉష్ణోగ్రతలు, ఏంది కథ, ఏంది ఎంత దారుణం? జూన్ 21 తారీఖు వచ్చినా, 20 తారీఖు వచ్చినా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉందంటే ఆ పాపం మనదే, పాలకుల పాపమే 100%. ఇది క్షమించరని నేరం. నిజంగా వాతావరణం మనల్ని క్షమించదు. అందుకే సునామీ వచ్చినా, తుఫాన్లు వచ్చినా కొట్టుకొని పోతున్నాయి. అట్లా జరుగుతుంది. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడికి ఇది రిజల్ట్ ఏంటంటే ఇది పాలకులు చేస్తున్న దోపిడికి, నాయకులు చేస్తున్నటువంటి దోపిడికి, కొందరు రాజకీయ నాయకులు, కొందరు వీళ్ళు అందరూ కలిసి చేస్తున్న దోపిడికి రిజల్ట్ ఏంటంటే ఎల్నినో ప్రభావం, వర్షాలు రాకపోవడం.
ఇలా రైతులు లేకపోతే మనకేంది, మన బతుకులేంది? రైతులనేమో పంటలు పండించుకొనియరు, ఆడ బ్లాస్టులు పెట్టి పంటలు పండియనియరు. ఎట్లా రైతు బతికేది? మద్దతు ధర ఇయ్యరు, అది కొనరు. బాలేదు పరిస్థితి. కండువలు ఇప్పుడు పచ్చ కండువలు ఉంటాయి వాళ్ళ మెడల, ఎర్ర కండువలు వేసుకోవాలి ఇక అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. రైతే రాజు అనే మాట ఉంది తప్ప అది ఎప్పుడు కాడు రాజు, ఎప్పుడు కాడు. ఏం చేస్తాం, ప్రభుత్వాలు అట్లా తయారైపోయినాయి.